హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంసీక్యూ మాస్టర్ తెలుగు. నా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే దీని గురించి చెప్పాలి అని అంటే, మనం థియరీ అనేది లేకుండా జస్ట్ క్వశ్చన్స్ ద్వారానే థియరీని, టాపిక్స్ని, అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని, టాపిక్స్ని కవర్ చేయాలనే ద్వారానే నేను ఎంసీక్యూ మాస్టర్ తెలుగు అనే ఛానల్ క్రియేట్ చేశాను. సో నా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే నాకు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం ఎంకరేజ్మెంట్ ఇవ్వండి. సో ఈరోజు వచ్చేసి మనం ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ గురించి చదువుతున్నాము. సో వాటి గురించి వచ్చిన 25 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకొచ్చాను. ఫస్ట్ 25 క్వశ్చన్స్ కొంచెం ఈజీగానే ఉంటాయి, కానీ పార్ట్ 2 వచ్చేసరికి చాలా టఫ్ ఉంది. నాకే చాలా ఇబ్బంది అయింది. సో ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాము. లెట్స్ గెట్ ఇన్ టు ద ఆన్సర్. ఓకే, ద 61st Constitutional Amendment Act of 1988 reduced the voting age from 21 years to dash. ఇది మనకు తెలిసింది, 18 years వాళ్ళకి ఓట్ హక్కు ఉంటుంది కాబట్టి ఆన్సర్ ఈస్ 18 అనేది ఆన్సర్. అది మనకు క్లియర్గా తెలిసింది. సో పెద్దగా వారి అవ్వక్కర్లేదు. బట్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే 1988లో ఈ 61st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ నెంబర్ గుర్తుంచుకోండి. 61st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 21 ఉండేది అప్పట్లో రైట్ టు ఓట్ అనేది. దాన్ని 88లో 61st అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 18 yearsకి కుదించారు. అది గుర్తుంచుకోండి. మనం గుర్తుంచుకోవాలి. 61st క్వశ్చన్ చాలాసార్లు వచ్చింది. 61st అమెండ్మెంట్ యాక్ట్ అంటే ఏంటి అంటే రైట్ టు ఓట్ని తగ్గించినాము. ఇట్ కమ్స్ ఇన్ టు ఫోర్స్ బై అమెండింగ్ ఆర్టికల్ 326. 326లో 21 years ఉండేది, దాన్ని 18 years చేశారనమాట రైట్ టు ఓట్ అనేది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫండమెంటల్ డ్యూటీస్ ఫర్ ఇన్కార్పొరేటెడ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ బై ఏ అమెండ్మెంట్తో ఇన్కార్పొరేట్ చేశారనేది. ఓకే, 42nd అమెండ్మెంట్ యాక్ట్ అనేది చెప్పేసి మనం ఫండమెంటల్ డ్యూటీస్ అప్పటి నుంచి చదువుతా ఉన్నాం. ఫస్ట్ వీడియో చేసిన వీడియో అది. ఆ వీడియోలో నుంచి కూడా చెప్తా ఉన్నాం. కాబట్టి ఫండమెంటల్ డ్యూటీస్ అనేది 42nd అమెండ్మెంట్ యాక్ట్. అండ్ 56th అమెండ్మెంట్ యాక్ట్ కూడా మనం గుర్తుంచుకోవాలి. సిక్కిం, గోవాకి యూనియన్ టెరిటరీస్ సంబంధించి కొన్ని స్టేట్ స్పెషల్ కేటగిరీ, అదే స్టేట్స్ కింద, కాన్స్టిట్యూషనల్ స్టేట్స్ కింద వచ్చింది. అది కూడా ముందు క్వశ్చన్లో ఉంటుంది. లెట్స్ గెట్ ఇన్ టు దట్. ఫండమెంటల్ డ్యూటీస్ ఫర్ ఇన్కార్పొరేట్ 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1976లో. ఓకే, గుర్తుంది కదా. 42nd అమెండ్మెంట్ యాక్ట్లో ఫండమెంటల్ డ్యూటీ వచ్చింది. అండ్ 61st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది రైట్ టు ఓట్ని 18 yearsకి కుదించింది 21 నుంచి. అది గుర్తుంచుకోండి. 61st అమెండ్మెంట్ యాక్ట్. 2 క్వశ్చన్స్ నేర్చుకుందాం మనం. ఇప్పుడు మూడోది, ఇన్ విచ్ ఇయర్ డిడ్ ఫస్ట్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ టేక్ ప్లేస్. ఇది సింపుల్గా మన కాన్స్టిట్యూషన్ వచ్చింది 1951. ఆ టైంలో వచ్చింది 50 అనుకుంటే, కరెక్ట్ గుర్తు రావట్లేదు. బట్ ఇక్కడ క్వశ్చన్ చూస్తే ఈజీగా చెప్పొచ్చు. 1951 తప్ప ఇంకో ఆప్షనే లేదు. ఫస్ట్ అమెండ్మెంట్ యాక్ట్ 1951లో జరిగింది. అది కూడా వీకర్ సెక్షన్ వాళ్ళ ఎకనామిక్స్ సంబంధించి ఏదో చేశారు ఫస్ట్ అమెండ్మెంట్ యాక్ట్. ఓకే, అది నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి టు ప్రొవైడ్ ఆపర్చునిటీస్ ఫర్ ఎడ్యుకేషన్ టు రీసెర్చ్ చిల్డ్రన్ బిట్వీన్ ఏజెస్ ఆఫ్ 6 to 14 years. 6 to 14 years అయ్యే ఎడ్యుకేషన్ అనేది మనం ఫండమెంటల్ డ్యూటీస్ నుంచి మొత్తుకుంటా వస్తూ ఉంది క్వశ్చన్. సో అమెండ్మెంట్ యాక్ట్ కూడా ఇందులోనే వచ్చింది. ఏ అమెండ్మెంట్ అది? 86th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్. అది మనం ఫండమెంటల్ డ్యూటీస్లో కూడా చెప్పాను 86th అనేది. సో మీకు అది గుర్తుంటే ఈ క్వశ్చన్ ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు. సో లెట్స్ గెట్ ఇన్ టు నెక్స్ట్ క్వశ్చన్. ద డాష్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇంట్రడ్యూస్ ద గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్సెస్ ఇన్ ఇండియా. ఏ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ వచ్చింది? ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ వచ్చేసి 2016లో ఉంది. అండ్ ఇక్కడ ప్రీవియస్ క్వశ్చన్ చూడండి, 86th అమెండ్మెంట్ యాక్ట్. 86th అమెండ్మెంట్ యాక్ట్ అనేది ఎప్పుడు 2002 ఆ టైంలో జరిగింది. అది ఇక్కడ ఇయర్ లేదు, కానీ 2002లో 86th వచ్చింది అంటే 86 తర్వాతే ఉంటుంది. ఐదర్ 98, 92, 101. కానీ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అని 2016లో వచ్చిందని లేటెస్ట్ ఉంటుంది కాబట్టి 101 అని నాకు గుర్తుంది. మీరైతే 104 కూడా పెట్టవచ్చు. బట్ 101 అనేది గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, బాగా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ 2017లో ఎఫెక్టివ్ లాగా వచ్చింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. బై విచ్ అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వర్డ్ సోషలిస్ట్ అండ్ సెక్యులర్. సోషలిస్ట్ అండ్ సెక్యులర్ అనేది ఇది ఫండమెంటల్ డ్యూటీస్కి సంబంధించింది. అది 42nd అమెండ్మెంట్ యాక్ట్లో ఉంటుంది. ఇంకా అంతకుమించి ఏం లేదు. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఇంకోటి ఏంటి అంటే 44th అమెండ్మెంట్ యాక్ట్ ఏంటి అంటే 42nd అమెండ్మెంట్ యాక్ట్ చాలా అమెండ్మెంట్స్ చేశారు. వాటన్నిటిలో చాలా వాటికి రివర్స్ చేయడానికి, వాటిని నల్ అండ్ వాయిడ్ చేయడానికి 44th అమెండ్మెంట్ యాక్ట్ యూజ్ చేశారు అనమాట. అది గుర్తుంచుకోండి. 42కి 44కి ఉన్న అమెండ్మెంట్ రిలేషన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సోషలిస్ట్ అండ్ సెక్యులర్ వర్ యాడెడ్ ఇన్ ద 42nd అమెండ్మెంట్ యాక్ట్. ఇది మనకి తెలిసిందే, ఫండమెంటల్ డ్యూటీ చేశాం. ద డాష్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ గేవ్ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ టు పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్. ఓకే, ఈ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్కి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఏ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా వచ్చింది? మనకు తెలిసిందే పంచాయతీరాజ్ అనేది ఆర్టికల్ 40లో ఉంటుంది. అది 73rd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 1992 ఆర్ 1993 ఆ టైంలో 1992లో దాన్ని చేశారనమాట. అది గుర్తుంచుకోండి. దీని ద్వారా మనం ఇప్పటికీ 61st అమెండ్మెంట్ యాక్ట్ తెలుసుకున్నాం. 56th అమెండ్మెంట్ యాక్ట్ ఒక సిక్కిం దానికి స్టేటస్ అని తెలుసుకున్నాము. ఇప్పుడు 73rd అమెండ్మెంట్ యాక్ట్ వచ్చేసరికి మా ఇంపార్టెంట్ ఇది పంచాయతీ రాజ్ అని తెలుసుకున్నాము.
నెక్స్ట్ క్వశ్చన్ కదా. అండ్ ఆర్టికల్ 40 అదే పంచాయతీరాజ్ అని చెప్పాను కదా. నెక్స్ట్ క్వశ్చన్, బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అమెండ్మెంట్ వాజ్ ద రైట్ టు ప్రాపర్టీ రిమూవ్డ్ ఫ్రమ్ పార్ట్ 3 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఓకే, రైట్ టు ప్రాపర్టీ అనేది ఎక్కడి నుంచి రిమూవ్ చేశారు అనేది, అది 44th అమెండ్మెంట్ యాక్ట్. ఓకే, 42nd అమెండ్మెంట్ యాక్ట్ నుంచి చాలా యాడ్ చేశారు, 44th అమెండ్మెంట్ యాక్ట్లో నుంచి చాలా డిలీట్ చేశారు. ఓకే, అది గుర్తుంచుకోండి. యా, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ అమెండ్మెంట్ చేంజ్డ్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ సోవరెన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ టు ఏ సోవరెన్ సోషలిస్ట్ సెక్యులర్. ఇది కూడా 42nd అమెండ్మెంట్ యాక్ట్ మనకు తెలిసిందే. ఫండమెంటల్ డ్యూటీస్ని యాడ్ చేశారు కాబట్టి సోవరెన్, సోషలిస్ట్, రిపబ్లిక్, సెక్యులర్ ఇవన్నీ 42nd అమెండ్మెంట్ యాక్ట్లో ఉన్నాయి. ఓకే, యా, నెక్స్ట్ క్వశ్చన్, ద టర్మ్ మినీ కాన్స్టిట్యూషన్ ఈజ్ యూజ్డ్ ఫర్ విచ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇది ప్రీవియస్ ఇయర్ ఇంకో ప్రీవియస్ వీడియోలో కూడా ఉంది. 42nd అమెండ్మెంట్ యాక్ట్ని మనం చాలా మినీ కాన్స్టిట్యూషన్ కూడా అంటాము. సో అది మీరు తెలుసుకోవాలి. మినీ కాన్స్టిట్యూషన్ వాజ్ యూజ్డ్ 42nd అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1976. ఓకే, ఎందుకంటే చాలా అమెండ్మెంట్స్ చేశారు. 42లోనే సగం అమెండ్మెంట్లు ఉన్నాయి చాలా వరకు, అది గుర్తుంచుకోండి. మేజర్ చేంజెస్ ఏమున్నాయి, ఇన్సర్షన్ ఆఫ్ ఫండమెంటల్ డ్యూటీస్, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అందులోనే ఎక్స్టెండ్ చేశారు, ఎడిషనల్ వర్డ్ సోషలిస్ట్ సెక్యులర్ టు ప్రియాంబుల్, యాడెడ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, ఇవన్నీ కూడా 42nd అమెండ్మెంట్ యాక్ట్లోనే యాడ్ చేశారు. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ యాడెడ్ రైట్ టు ఎడ్యుకేషన్. రైట్ టు ఎడ్యుకేషన్ యాడ్ అయ్యేది 86th అమెండ్మెంట్ యాక్ట్. ఇది ప్రీవియస్ ఇయర్ ఫండమెంటల్ డ్యూటీ అప్పటి నుంచి ఉంది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది ఫస్ట్ వీడియోలో నుంచి. సో మీకు ఈ పాటికి వచ్చేలోకి మీరు కానీ వీడియోస్ని ఫాలో అయితే, ఇది 12th or 13th వీడియో అనుకుంటా, 13th వీడియోకి వచ్చాం మనం. సో 86th అమెండ్మెంట్ యాక్ట్ అనేది ఈజీగా గుర్తొచ్చేయాలి మీకు ఈ క్వశ్చన్ చూస్తే. రైట్ టు ఎడ్యుకేషన్ అనేది 21A కింద. ఓకే, ఫండమెంటల్ యాక్ట్, ఫండమెంటల్ డ్యూటీ అది. ఓకే, 44th అమెండ్మెంట్ యాక్ట్ మోడిఫైడ్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్, deleted right to property from fundamental rights. Okay, 20 and 21 cannot be suspended during national emergency. Okay, 44th అమెండ్మెంట్ యాక్ట్లో ఇది కూడా ఇంపార్టెంట్ పార్ట్, గుర్తుంచుకోండి. 61st వచ్చేసరికి రైట్ టు ఓట్ అనేది మనకు తెలిసిందే, పెద్దవారి అవ్వక్కర్లా. ఆర్టికల్ 21A పెట్టేస్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రైట్స్, రైట్ టు ఎడ్యుకేషన్. ఇందాకే చేసాం ఆ క్వశ్చన్, మళ్ళీ వచ్చింది. పెద్ద తిప్పి అడిగాడంటే 6 to 14 yearsకి రైట్ టు ఎడ్యుకేషన్. 86th 73rd అమెండ్మెంట్ యాక్ట్ డీల్స్ విత్, ఇదిగో 73rd అమెండ్మెంట్ యాక్ట్ ఇందాక చేసాం. పంచాయతీరాజ్ రాజ్ సిస్టానికి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇచ్చారు. సో అవర్ ఆన్సర్ ఇస్ దిస్. అండ్ ఇంకోటి గుర్తుంచుకోండి, ముందు వచ్చేది జిఎస్టీ అమెండ్మెంట్ యాక్ట్ కూడా ఉంది. జిఎస్టీ వచ్చేసరికి 101 మనం చూసాం. 101st అమెండ్మెంట్ యాక్ట్ జిఎస్టీకి సంబంధించింది. అర్బన్ అండ్ లోకల్ గవర్నమెంట్ బాడీస్కి పెద్దగా గుర్తులేదు. అండ్ యాంటీ డిఫెక్షన్ లా వచ్చేసరికి అమెండ్మెంట్ యాక్ట్ 52nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్, అది కూడా గుర్తుంచుకోండి. సో ఈ క్వశ్చన్కి అయితే 73rd అమెండ్మెంట్ యాక్ట్ అయితే పంచాయతీరాజ్ సిస్టమ్ అని అయితే గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ద 71st అమెండ్మెంట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇంక్లూడెడ్ కొంకణి, మణిపూరి అండ్ నేపాలి లాంగ్వేజెస్ ఇన్ ద డాష్ షెడ్యూల్. ఏ షెడ్యూల్లో 71st అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా లాంగ్వేజెస్ ఇంట్రడ్యూస్ చేశారు. లాంగ్వేజెస్కి సంబంధించి మనకి ఇది చెప్పాలి అని టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం అనే ఒకటి ఉంటుంది, అక్రోనిమ్ షార్ట్ కట్. నేను అది సపరేట్ వీడియో చేస్తాను. నేను నేను అది చేయనందుకు ఇప్పుడు దాన్ని అప్లోడ్ చేస్తాను నెక్స్ట్. బట్ ఫస్ట్ అయితే 8th అమెండ్మెంట్ 8th షెడ్యూల్లో లాంగ్వేజెస్కి సంబంధించి ఉంటుంది అనమాట, అది మీరు గుర్తుంచుకోండి. లేదంటే యూట్యూబ్లో టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం అని కొట్టండి, మీకు కూడా చాలా వీడియోలు వస్తాయి గుర్తుంచుకోవడానికి. 8th షెడ్యూల్లో లాంగ్వేజ్కి సంబంధించి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కొంకణి, మణిపూరి, నేపాలి లాంగ్వేజెస్ 71st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్. 73rd వచ్చేసరికి పంచాయతీరాజ్ కాన్స్టిట్యూషన్ స్టేటస్ వచ్చింది. 71 వచ్చేసరికి లాంగ్వేజెస్ యాడ్ చేశారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ద కాన్సెప్ట్ ఆఫ్ అమెండ్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బారోడ్ ఫ్రమ్ విచ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ కంట్రీ. ఏముంది, సౌత్ ఆఫ్రికా. అమెండ్మెంట్ అనేది మనం సౌత్ ఆఫ్రికా నుంచి బారో చేసామని అప్పటి నుంచి చెప్తున్నాం ప్రీవియస్ వీడియోలో కూడా, మనం పెద్దగా ఏం లేదు. కెనడా నుంచి మనము ఇది స్ట్రాంగ్ సుప్రీంకోర్టు దానికి సంబంధించి తెచ్చుకున్నాము. స్ట్రాంగ్ సెంటర్ అది పొటెన్షియల్ పీతో స్టార్ట్ అవుతుంది, ఏదో పెర్టైనింగ్ ఆఫ్ సెంట్రల్ పవర్ అని స్ట్రాంగ్ సెంట్రల్ పవర్ సంబంధించి కెనడా నుంచి తెచ్చుకున్నాం మనం. అండ్ జర్మనీ నుంచి కూడా కొంచెం ఫండమెంటల్ డ్యూటీలు అలాగలా తెచ్చుకున్నాము. ఆస్ట్రేలియా నుంచి ఏమో ట్రేడ్ దానికి సంబంధించి తెచ్చుకున్నాము. ఓకే, అది గుర్తుంచుకోండి రివైజ్ చేయడానికి. అండ్ 368 ఆర్టికల్లే అమెండ్మెంట్ గురించి మాట్లాడుతుంది. సౌత్ ఆఫ్రికా నుంచి బారో చేసిందంటే 368లో ఉంది, అది గుర్తుంచుకోండి. ఇన్ ఇండియా ద ఓటింగ్ ఏజ్ హస్ బీన్ రెడ్యూస్డ్, ఇది మళ్ళీ వచ్చింది ఇదే క్వశ్చన్, 61st అమెండ్మెంట్ యాక్ట్. ఇంకా దీన్ని మనం ఇన్నిసార్లు వచ్చిందంటే ఈ క్వశ్చన్ ఎంత ఇంపార్టెంటో చూడండి, బాగా రిపీట్ అవుతుంది ఈ క్వశ్చన్, గుర్తుంచుకోండి. ఓకే, ద 11th ఫండమెంటల్ డ్యూటీ రైట్ టు ఎడ్యుకేషన్, మళ్ళీ అదే క్వశ్చన్ 86th అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా రైట్ టు ఎడ్యుకేషన్ 21Aలో యాడ్ చేశారు.
మళ్ళీ అదే క్వశ్చన్ వచ్చింది. సో ఇన్నిసార్లు వస్తుంది ఈ క్వశ్చన్, బాగా రిపీట్ అవుతుంది, గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. దిస్ అమెండ్మెంట్ ఈస్ ఆల్సో యాడెడ్ ఇన్ ఆర్టికల్ 21A రైట్ టు ఎడ్యుకేషన్. ఓకే, జిఎస్టీ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై విచ్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్? ఓకే, ఇందాక చెప్పాను 2017లో ఫోర్స్లోకి వచ్చింది 101, ఆర్టికల్ 101. ఓకే, ఆర్టికల్ 101 మ్యానుఫ్యాక్చర్ అది. ఓకే, ద 4 బేసిక్ రేట్ స్ట్రక్చర్స్ ఇంక్లూడ్ జిఎస్టీలో 5%, 12%, 18%, 28% ఉందంట. మనం అంత డబ్బులు కట్టాల్సి వస్తుంది. ఏం చేస్తాం మనం సంపాదించే దాంట్లో. నేనేం కామెంట్ చేయట్లేదు, జస్ట్ చెప్తున్నా. ఆర్టికల్ 368 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇస్ రిలేటెడ్ టు 368 అంటే దేనికి? మనకు ముందు తెలిసిందే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్కి సంబంధించి, ఇంకా వేరే ఏది లేదు, ఏది అవసరం కూడా లేదు మనకి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, 368 అనేది కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ సౌత్ ఆఫ్రికా నుంచి మనం బారో చేసుకున్నాము. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అండర్ విచ్ అమెండ్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వాస్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఇంపోజ్డ్? మళ్ళీ అదే క్వశ్చన్ వచ్చింది, 101. ఓకే, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ 101లో వచ్చింది, అది గుర్తుంది కదా. ఇట్ వాజ్ ఎవర్ 122nd అమెండ్మెంట్ బిల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. జస్ట్ ఇదేంది ఇలాగుంది. This amendment introduced national goods and service tax in India on 1st July 2017. 101st amendment. It was adopted as the 122nd amendment bill to the Constitution of India. ఇది బిల్ అనమాట. 122nd బిల్ అంటే అప్రూవ్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ 122nd అని చూపిస్తుంది, కానీ 101 అనమాట దాని వాల్యూ. అంటే అంతకుముందు కొన్ని ఒక 20 ఆర్టికల్స్ అలాగా రిజెక్ట్ అయినాయి అనమాట పార్లమెంట్లో, వెనక్కి వచ్చేసినాయి కాబట్టి అమెండ్మెంట్ అవ్వలేదు. బిల్లు మాత్రం ప్రవేశపెట్టారు. ఓకే, ద 42nd అమెండ్మెంట్ యాక్ట్ 1976. మళ్ళీ సెక్యులర్ సోవరెన్ అది వచ్చింది. సెక్యులర్ అనేది యాడ్ చేశారు 42nd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా. మనం క్వశ్చన్స్ అక్కడ చూసే చెప్పేయచ్చు దాన్ని, ఆన్సర్ అంత ఈజీగా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. 42nd క్వశ్చన్ అమెండ్మెంట్ మేడ్ అకార్డింగ్ టు రికమెండేషన్ ఆఫ్, ఎవరి రికమెండేషన్ వల్ల 42nd అమెండ్మెంట్ యాక్ట్ని యాడ్ చేశారు? ఈ క్వశ్చన్ చూస్తుంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చింది స్వరణ్ సింగ్ కమిటీ. చదివితే మీకు గుర్తుంటుంది, ఫస్ట్ వీడియోలో ఉంది అది, ఫస్ట్ 2 వీడియోస్లో ఉంది స్వరణ్ సింగ్ కమిటీ క్వశ్చన్. ఆయన రికమెండేషన్ మీదే 42nd అమెండ్మెంట్ యాక్ట్ చేశాము, అది ఎమర్జెన్సీ టైంలో అని కూడా చెప్పాను నేను. సో నెక్స్ట్ క్వశ్చన్. 74th అమెండ్మెంట్ యాక్ట్ 1992 గేవ్ కాన్స్టిట్యూషనల్ రికగ్నిషన్ టు. 74th అమెండ్మెంట్ యాక్ట్ కాన్స్టిట్యూషనల్ రికగ్నిషన్ దేనికి వచ్చింది? ఇదిగో 73rd వచ్చేసేమో పంచాయతీరాజ్కి వచ్చింది, 74 వచ్చేసి మున్సిపాలిటీస్కి వచ్చింది. అంతే గుర్తుంచుకోండి, 73rd పంచాయతీరాజ్, 74th అమెండ్మెంట్ మున్సిపాలిటీస్. ఓకే, అదే 74th అమెండ్మెంట్ గేవ్ మున్సిపాలిటీస్. ఓకే, మున్సిపాలిటీస్ ఈజ్ అవర్ ఆన్సర్. మనం ఏం పెద్దగా ఇబ్బంది పడక్కర్లేదు. 73rd అమెండ్మెంట్ 1992 డీల్స్ విత్ పంచాయతీరాజ్. ఇదిగో 73rd వచ్చేసి పంచాయతీరాజు, 74 వచ్చేసి మున్సిపాలిటీస్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అమెండ్మెంట్ యాక్ట్స్ యాడెడ్ 4 సబ్జెక్ట్స్ 39A, 43A, 48A డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ? ఓకే, ఇవన్నీ కూడా ఫండమెంటల్ డ్యూటీస్ కాబట్టి నాకు కరెక్ట్ గుర్తులేదు, బట్ నేనైతే 42nd అనుకుంటున్నాను. 42nd కరెక్టే. సో 39 వచ్చేసి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఇవన్నీ కూడా ఫండమెంటల్ డ్యూటీస్ కిందకి యాడ్ అయినాయి. 51Aలో అవన్నీ ఉంటాయి కాబట్టి 42nd అమెండ్మెంట్ యాక్ట్లోనే. ఓకే, చూసారు కదా 25 క్వశ్చన్స్ అయిపోయినాయి ఇప్పటికీ. ఈ వీడియో ఈజీగా అనిపించవచ్చు, కానీ నెక్స్ట్ వీడియో క్వశ్చన్స్ చూసాను, నాకు చాలా ఇబ్బంది అయింది గుర్తుంచుకోవడానికి. ఎల్లుండి కానీ ఎల్లుండి కానీ అప్లోడ్ చేస్తాను నేను. ప్లీజ్ నా ఛానల్ మీకు కొత్తగా వచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. నా ఇంకా వీడియోస్ అప్లోడ్ చేస్తాను. మీకు ఇంకా ఏ చాప్టర్కి సంబంధించి వీడియో, ఏ సబ్జెక్ట్కి సంబంధించిన క్వశ్చన్స్ నా దగ్గర అన్ని మీడియాకి సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నాయి. మీకు కానీ ఏదైనా వేరే క్వశ్చన్ కావాలంటే కింద కామెంట్ చేస్తే నేను ఆ వీడియోలు అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ అయితే నేను హిస్టరీ కానీ జియోగ్రఫీ కానీ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను ప్యారలల్గా. సో మీకు ఏది నచ్చిందో కొంచెం కింద కామెంట్ చేయండి ప్లీజ్. నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.